బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక విధంగా తనను ఇబ్బంది పెట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తారని ఆరోపించారు. తనపైకి ఈడీ, సీబీఐ, ఐటీలు ఉసుగొల్పుతారని మండిపడ్డారు. ఏదోలా నందకుమార్ స్టేట్మెంట్ తీసుకుని తనను కేసులో ఇరికించాలని చూస్తున్నట్టు చెప్పారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా లొంగేది లేదన్నారు పైలట్. బీజేపీ కుట్రలు తిప్పి కొడతామన్నారు. అనే ఉద్దేశంతో నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యానికి శ్రీకారం చేసినట్టు వాళ్ళు కావాలి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కేసులో కంప్లైంట్ గా ఉన్న నన్ను పిలిచి విచారించడం జరిగింది. మరి ఎవరైనా కానీ అక్యూజ్లను ముందుకు పిలిచి విచారణ జరగడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మరి ఇక్కడ అటువంటి జరగకుండా ఇక్కడ ఉల్టా మరి కంప్లైంట్ పిలిచి విచారించడము అనేది ఒక విడ్డూలో చెప్పి నేను సందర్భంగా ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఆ 2 రోజులు నన్ను విచారించడము, ఈ అభిషేక్ పిలిచి విచారించడము, వాళ్ళు అనుకున్నది ఏది కూడా వాళ్ళకు అనుకున్నట్టు వాళ్ళకి జరగలేదు. ఇక ఇప్పుడు వాళ్ళు రూట్ మార్చి దీంట్లో ముఖ్య సూత్రధారుడైన నందకుమార్ని మేము విచారిస్తామని చెప్పి వాళ్ళు కోర్టులో ఒక అప్పీల్ దాఖలు చేయడం జరిగింది. ఈ అప్పీల్లో చాలా క్లియర్ గా అసలు ఈ కేసు ఏంటి, ఈ కేసులో ఉన్న సబ్స్టెన్స్ ఏంటి అనేది మరి వాళ్ళు ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు లోవర్ కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ విచారణకు వాళ్ళకి అనుమతించాలని